అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. సో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దగా యాక్టింగ్కి టచ్ లేని ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరు ఇక్కడ నిలదొక్కుకోవడం అంటే ఓకే, కాకపోతే స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి కదా డే టు డే. సో మీనా కుమారి నుంచి మేము ఇది ఎక్స్పెక్ట్ చేసాము, ఇలా లేదు, మీనా కుమారి రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటుంది, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మీరు ఫేస్ చేసినవి? రిస్ట్రిక్షన్స్ అంటే సినిమా వరకు వచ్చి ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ తను సెట్ అవ్వదు, హీరోయిన్ మెటీరియల్ కాదు, తను యాక్సెప్ట్ చేయదు దేనికి అనే వాళ్ళే వెనకాల మాట్లాడుకునేది చేసేవారు. సీరియల్ సంబంధించినంత వరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఎక్కువ లేవు. మామూలుగా మనకి ఏంటంటే మెయిన్ ఒక కరెక్ట్గా వెళ్ళడం అంటే కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది సీరియల్స్లో. ఎందుకంటే పొద్దున్న 7కి వెళ్ళిపోతాము, రాత్రి 9:30, 10 అవుతుంది. పర్ డే 2 ఎపిసోడ్స్ టార్గెట్ ఉంటుంది. సో ఇది చేసేసరికి అయిపోతుంది మన పని, స్ట్రెస్ అయిపోతుంది, తీసేవాళ్ళే స్ట్రెస్ అయిపోతారు. సో సీరియల్స్లో అలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో మామూలుగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎవరైనా వచ్చారు అంటే అమ్మాయిలు రాగానే వాళ్ళకి కమిట్మెంట్ అడుగుతారు, కాస్టింగ్ కౌన్సిల్ ఉంటారు. అదే అందుకనే అంటున్నాను, మా వరకు మా ముందు ఒక సర్కిల్ ఉండేది కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే అలాంటివి కొన్ని జరిగేవి. పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తేనే ముందుండే ఆర్టిస్టులకి వాళ్ళు ఆ టైప్లో ఉంటేనే, ఒకవేళ వాళ్ళు అలా చేయాలి, వాళ్ళు అలా రావాలి అని వాళ్ళు ప్లాన్ చేసుకొని ఉంటేనే అలాంటివి జరిగేవి. సో ఇండివిజువల్గా అనేది డైరెక్ట్గా ఆర్టిస్ట్కి కనెక్షన్ అనేది ఎంతో క్లోజ్గా వర్క్ చేసి హీరోతో కానీ వాళ్ళతో కానీ పెళ్ళిళ్ళు అనేవి జరగడం, లవ్ అనేది జరగడం అనేది అలా క్లోజ్గా వర్క్ చేసేటప్పుడే జరిగేది. కానీ బయట వాళ్ళు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదు. ఓకే, నా పరిస్థితులు అన్నీ ముందు నుంచే లిఖించబడి ఉంది కాబట్టి అలాంటి లిఖితాలు ఏం లేవు. యూజువల్గా మా అమ్మాయి ఇంత ఈ లెవెల్లో హీరోయిన్ అవ్వాలి, ఇంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేయాలి, టాప్ హీరోయిన్, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ రెండు ఫ్యామిలీస్కి లేదు. ఇలా టోటల్గా మా అమ్మ వాళ్ళకి లేదు, మా అత్తగారు వాళ్ళకి లేదు. ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి, అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి ఎక్స్పెక్ట్ చేసి నన్ను అంటే ఎక్స్పెక్టేషన్ చేసి నన్ను దించలేదు కదా. అవును, ఫస్ట్ నుంచి ఏంటంటే ఒక చిన్న యూజువల్గా ఈ లైన్లోకి వచ్చే వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, ఒక ప్యాషన్ ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే దీంట్లోకి వస్తారు. అవును, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కొంచెమో గించమో దీని గురించి తెలిసి ఉంటుంది. సో టోటల్గా మనం ఏ అవగాహన లేకుండా ఆ ఫ్యామిలీ రావడము ఫస్ట్ సినిమాటోగ్రఫర్గా. అవును, మా అత్తయ్య గారి వాళ్ళ పిల్లలు సినిమాటోగ్రఫీగాను వాళ్ళు ఫస్టే, వాళ్ళకి ఏ అవగాహన లేదు, మా మామయ్య గారికి ఏ అవగాహన లేదు పిల్లలు దించేటప్పుడు. సో ఆయన ఏదో వాళ్ళ టాలెంట్కి ఇది బాగుంటుంది అని చెప్పి తీసుకున్న నిర్ణయాలే కానీ ఏదో ఇలా సంపాదించేయచ్చు, అలా సంపాదించేయచ్చు, అలా సెటిల్ అయిపోవచ్చు, ఇలా సెటిల్ అయిపోవచ్చు, ఇలా తీసుకెళ్ళాలి, అలా తీసుకెళ్ళాలి అనేది ఏం లేదు. ఆయన ఫెయిల్యూర్ అయినా కూడా సంతోషంగానే స్వీకరించేవారు. ఓకే, బయట పో అన్నారంటే కూడా పోతే పోన్నాను అంతే కదా, వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు పిలుస్తారులేరా ఇంటికి రా, ఓకే, ఆ టైప్ ఆఫ్ మనుషులు. కానీ అయ్యో మనం ఏం చేస్తే దీంట్లో సక్సెస్ అవుతాము అనేది ఈ ఫీల్డ్ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ అనేది లేదు. మా ఇంట్లో బేసిక్గానే ముందు నుంచి లేదు. సరే ఓకే ఏదో వెళ్తోందే కానీ సో టోటల్గా ఇది పెద్ద హీరోయిన్ అవ్వాలనేది ఎవరి మైండ్లో లేదు. కానీ ఈ సీరియల్స్ వల్ల హీరోయిన్ అయిపోవడం, సీరియల్స్ మంచి ఫస్ట్ టైం రావడం వల్ల మంచి మంచి కథలు రావడం, అందరి మనసులో ఆ కథాపాత్రాలు ఉండిపోవడం వల్ల మేము అలా ఒక వెలిగిపోయాం. సో యూజువల్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళను కొత్తలో ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి పిఆర్ కావచ్చు, ఆ టీం కావచ్చు, మీరు చెప్పినట్టుగా కొంతమంది పేరెంట్స్ కావచ్చు. సో అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? భయం వేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే అలాంటివన్నీ విన్నప్పుడో చూసినప్పుడో ఒక విధమైన షివరింగ్ లాగా, భయం లాగా అనిపిస్తుంది. అంటే ఇష్టం లేని పనిని ఎందుకు చేయాలి మనం? అది వాళ్ళు కోరుకొని చేస్తే అది వేరు. ఇప్పుడు ఎవరైనా ఇష్టపడి ప్రేమించి లవ్ చేసుకొని ఇది చేయడం చేస్తేనే ఇది నీకు కమిట్మెంట్ అడిస్తేనే, నువ్వు ఇలాగ ప్రవర్తిస్తేనే నీకు ఇది వస్తుంది, ఏదో నువ్వు యాక్ట్ చేస్తే చాక్లెట్ ఇస్తా అన్నట్టుగా అలాగా చెప్పేవాళ్ళు చూస్తే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా రాంగ్ అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉండొచ్చు, బట్ ఇష్టం లేని పనిని చేయడం అనడం అనేది కష్టం. అదే కొంతమంది గోల్ ఉంటుంది, మేము ఎలాగైనా కూడా మేము పైకి రావాలి, అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ ఇష్టం. అది అక్కడ మనం ఏమీ చెప్పలేం. కానీ ఫోర్స్ అనేది ఉంటుంది కదా, ఫోర్స్ అనేది మాత్రం చాలా వినడానికి కూడా చాలా భయంకరమైనది అది.
అవును, చాలా మంది బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా డివైడ్ అయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎంతమంది హెల్ప్ చేస్తారు, మాకు మా వాయిస్ వినిపిస్తే మమ్మల్ని టార్గెట్ చేసి పక్కన పెట్టేస్తారేమో, అదే ఆఫర్లు ఎందుకంటే రావేమో. ఎప్పుడు కూడా ఒక కాంపిటీషన్ ఉన్నప్పుడు చాలా మంది ఉంటారు. రాను రాను మనకి ఇప్పుడు మేము చేసిన కథాపాత్రలో ఇదే ఒక హీరోయిన్గా కనుక కాంపిటీషన్ ఉండుంటే డెఫినెట్గా ఒక జెలస్ అనేది ఉంటుంది, ఒక ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనం ఎంతో కష్టపడితే కానీ ఒక లెవెల్ వరకు వెళ్ళలేము, అది కాపాడుకోవడానికి మళ్ళీ దాన్ని ప్రయత్నించాలి. సో ఈ ట్రావెలింగ్లో చాలా కష్టాలు వస్తాయి మనకి. అప్పుడు ఏమవుతుందంటే ఏదో కష్టం ఏదో అవసరానికి ఏదో చేసి ఉంటారు, తర్వాత దాని గురించి మోసపోయి ఉంటారు, దాని గురించి ఎవరితో చెప్పుకోవాలో తెలియక మీడియాతో చెప్పుకొని ఉండొచ్చు. కానీ అప్పుడు ఏం ప్రయోజనం అవన్నీ చెప్పుకొని? మీడియాతో చెప్పుకోను, లేకపోతే జరిగిపోయిన దాని గురించి నువ్వు నలుగురితో మాట్లాడుకోను. నువ్వు ఆ సంఘటన రోజు నువ్వు యాక్సెప్ట్ చేసే కదా. మనం ఒక ప్లేస్కి గొడవ జరుగుతోంది, ఆ గొడవ ఏంటి అని తొంగి చూసాం వెళ్ళి, గొడవలో మనం ఉన్నాము. సో ఆ తర్వాత నన్ను గొడవలో పెట్టేశారు అంటే ఆ గొడవ ఏంటనేది నువ్వు అనుకునే కదా అక్కడికి వెళ్ళాము. సో అవి కొంతమందికి ఇన్నోసెంట్లో జరిగిపోతాయి. ఇప్పుడు కొంతమందికి అసలు తెలియదు, ఏది తెలియదు, ఇన్నోసెంట్గా తగులుకుంటారు. అలా చాలామంది ఉన్నారు. నేను విన్న చాలామంది ఇదే అసలు వాళ్ళకి ఏం చెప్పుండరు. కోడంబాకం వడపల్లిని సినిమా అనగానే వచ్చేసి ఉంటారు మొత్తం అక్కడి నుంచి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. సో వాళ్ళు రాంగ్ గైడెన్స్లో పడిపోతారు. రాంగ్ గైడెన్స్లో పడి వాళ్ళు చెప్పింది వినాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళది మాత్రం చాలా కష్టంగా, వాళ్ళు దానికి ఆ తర్వాత అలవాటు పడిపోయి ఉంటారు, ఆ లైఫ్కి వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు. సో అలా చాలామంది ఆర్టిస్టులు అక్కడి నుంచి వచ్చేసిన వాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు మెడ్రాస్లోనే ఆ కథలు ఎక్కువేమో. ఇప్పుడు ఈ మధ్య హైదరాబాద్లో కూడా అయిపోయి ఉంటుంది, ఎందుకంటే మనకి షిఫ్ట్ అయింది కదా. అక్కడ కూడా చాలామంది ఊర్ల నుంచి వచ్చి మొన్న సీరియల్స్కి వెళ్తూ ఉంటే కూడా చాలామంది మేము అలా అనుకుని వచ్చేసాము, మేము ఇలా అయిపోవాలి. ఇప్పుడు చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ చేయాలని, ఆర్టిస్ట్ అవ్వాలని, పెద్ద పెద్ద కళలు కానీ ఇప్పుడు చాలామందికి అప్పటికన్నా పర్సంటేజ్ ఇప్పుడు ఎక్కువ ఉంది. నాకు తెలిసి మా ముందు జనరేషన్ వాళ్ళకి మదర్స్ చెప్తేనే, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఇద్దరు వచ్చేవాళ్ళు, అప్పుడు యాక్ట్ చేస్తావా అని అడిగారు. ఇప్పుడు నేనే యాక్ట్ చేస్తానని 100 మంది లైన్లో ఉన్నారు. అవును, కాంపిటీషన్ ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎవరు అడగట్లేదు నువ్వు యాక్ట్ చేస్తావా అని, వాళ్ళ రూల్స్ చెప్తున్నారు. నువ్వు ఇలా చేస్తేనే నీకు యాక్టింగు, నువ్వు ఇలా ఉంటేనే నీకు యాక్టింగు, నువ్వు ఇలా ఉంటేనే వాళ్ళు చెప్తున్నారు. ఒకప్పుడు మనం విన్న వాళ్ళంతా ఇంతకు ముందంతా ఏంటంటే చేస్తావా, నువ్వు ఈ రోల్కి సూట్ అవుతావు అని అడిగేవారు. ఇప్పుడు మొత్తం సినారియోనే మారిపోయింది. నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు మీరు 3 లాంగ్వేజ్లో చేశారు, తెలుగు, తమిళం, మలయాళంలో చేసినప్పుడు ఇలాంటి ఇన్సెక్యూరిటీ లేకుంటే ఇలాంటి సిస్టమ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఎక్కువగా ఫేస్ చేస్తున్నారనిపించింది మీకు? నేను అదే నేను చెప్తాను కదా, నేను అదే మామూలుగా జనరల్గా ఏ లాంగ్వేజ్లో ఉంది అంటే మనకి కాంపిటీషన్ ఎక్కువ ప్రతి ఫీల్డ్లోనూ ఉంది, ప్రతి ఇదిలోనూ ఉంది, ఎక్కడా నేను చెప్పలేము. మనం అసలు నిజం చెప్పాలంటే సినిమా రంగం అనే కాదు, అన్ని రంగాల్లోనూ ఉందనిపిస్తోంది ఇప్పుడు. ఇప్పుడు జనరేషన్ తీసుకుంటే సినిమా ఒక్కటే ఇది ఫేస్ చేయటం లేదు, ప్రతి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అది వాళ్ళ పర్సనల్ అయిపోయింది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అమ్మాయిలు కూడా దే ఆర్ విల్లింగ్ టు డూ వాళ్ళ ఇంట్రెస్ట్ మీద వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేసుకుంటున్నారు. అవును, ఈవెన్ పేరెంట్స్ చెప్పినా కూడా వినే పరిస్థితులు ఎవరు లేరు, ఎందుకంటే ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది, వాళ్ళ డెసిషన్ మేకింగ్స్ అన్నీ వాళ్ళవే అయిపోయినాయి, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికే లేదు, అదే చెప్తున్నాను కదా, ఇది రైట్ ఇది రాంగ్ అనే లేదు. ఇప్పుడు వచ్చే పిక్చర్స్ కూడా మీరు చూసారంటే, మొన్న ఏదో 2-3 సినిమాలు చూశాను, జస్ట్ ఇప్పుడు జరిగేది యాజ్ ఇట్ ఈస్ అలాగే తీస్తున్నారు. ఇంతకుముందు అలాంటివి తీయాలంటే భయపడేవారు.